వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులను కూటమి ప్రభుత్వం నట్టేట ముంచుతోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా అర్జీదారుల కోసం ప్రత్యేకంగా 1100 నెంబర్ను అందుబాటులోకి తీసుకువచ్చాం. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వార్తల్లోని వివరాలు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులను కూటమి ప్రభుత్వం నట్టేట ముంచుతోందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గతంలోని రైతులకు వ్యవసాయం దండగా అని చెప్పారని, అలాంటి వ్యక్తి రైతులకు మేలు చేస్తారని అనుకోవడం హాస్యాస్పదంగా ఉంటుందని చురకలంటించారు. టమోటా పండిస్తున్న రైతులు జిల్లాలో కోట్లలో నష్టపోయారని, మామిడి రైతులు సైతం మామిడికి గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజలను నిలువున ముంచుతున్నారని దుయ్యబట్టారు. ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా రైతులకు ఒరిగిందేమీ లేదని అన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో 4 ఏళ్ల కాలం రైతులు క్రాప్ హాలిడే ప్రకటించుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నించేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే కూటమి ప్రభుత్వం అడ్డగోలు నిబంధనలతో అడ్డుకోవడం జరుగుతోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరాచకాలకు రానున్న రోజుల్లో రైతు పాటు ప్రజలు తగిన గుణపాఠం చూడని సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. రైతు భరోసా కేంద్రాలన్నీ మూలపడిపోయాయి. దాంట్లో ఉన్న కియోస్కులు కూడా పనిచేసే పరిస్థితి లేదు. ఎక్కడ కూడా రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తా ఉన్నాం. గతంలో వరి రైతులు గిట్టుబాటు ధర లేక చాలా నష్టపోయారు. ఆ తర్వాత పత్తి రైతులు, ఆ తర్వాత మిర్చి రైతులు, ఆ తర్వాత పొగాకు రైతులు, ఇలా చెప్పుకుంటూ పోతే షుగర్ కేన్ రైతులు, చెరుకు వ్యవసాయం చేసేవారు. అదేవిధంగా ఈరోజు టమాటాలు కోట్లలో ఈ చిత్తూరు జిల్లాలోనే రైతులు నష్టపోయారు. అదేవిధంగా ఈరోజు పరిస్థితి చూస్తే ఏ పల్ప్ ఫ్యాక్టరీలో కూడా మ్యాంగో అంటే తోతాపురి కొనే పరిస్థితుల్లో ఎవరు కూడా లేరు. కొన్నా కూడా ₹2, ₹3 ఇచ్చే పరిస్థితి ఉంది. కొద్దో గొప్ప వాళ్ళు తీసుకున్నా కూడా. మరి ఈరోజు రైతులు ఏ విధంగా బతకాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. పేరుకు మాత్రం మేము ₹8 ఇమ్మని చెప్పి గిట్టుబాటు కింద ₹8 ఇమ్మని చెప్పి చెప్పాము అన్ని ఫ్యాక్టరీలకు. మరి అదేవిధంగా ₹4 ప్రభుత్వం కూడా సబ్సిడీ కింద ఇస్తుంది. ₹12 దొరుకుతాయి. అంటే ₹12 బదులు ఈరోజు ₹2 ఇచ్చే పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ కూడా బూటక మాటలంతా కూడా చంద్రబాబు హయాంలో రైతులకు తీరిన అన్యాయం. మనం ఆయన ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యారో అన్నిసార్లు కూడా మనం చూస్తా ఉన్నాం. రైతుల గురించి పట్టించుకునేది లేదు. పైపెచ్చి వారు మాట్లాడిన మాటలు వ్యవసాయం చేయడం దండగా అని చెప్పి స్వయాన ఒక ముఖ్యమంత్రిగా వారు మాట్లాడారు. మరి ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తామంటే ఇంకా రైతులకు ఏ విధంగా గిట్టుబాటు ధరలు దొరుకుతాయి, రైతులు ఏ విధంగా వ్యవసాయం చేస్తారు? మరి చాలా బాధాకరంగా ఉంది. మన రాష్ట్రంలో దాదాపు 75% పైన వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు ఉన్నాయి. వ్యవసాయం మీద జీవించే రైతులు ఉన్నారు. మనకు కావాల్సిన భూములు ఉన్నాయి. వాటినన్నిటినీ కూడా మనం సాగు చేసుకునేదానికి ప్రభుత్వం చేదోడుగా నిలుస్తుంది అనుకుంటే ఈరోజు అందరినీ కూడా ఉసూరు అనిపించింది. మరి ఈ యాత్రలకు వాళ్ళు ఏదైనా పలకరించే దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు పోతామంటే దానికి రకరకాల అడ్డంకులు, రకరకాల కేసులు పెట్టడం, అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? మీరు గిట్టుబాటు ధర ఇవ్వండి. గతంలో టమాటా రైతులకు కూడా మనం చూసాం. మదనపల్లిలో కానీ మన జిల్లాలో కూడా ప్రభుత్వం టమాటాలు కొని రైతులంతా కూడా ఆదుకున్నది రేట్లు లేనప్పుడు. మరి ఈరోజు టమాటాలు కొనే పని లేదు, మ్యాంగో కొనే పని లేదు, మామిడికాయలు కొనే పని లేదు. అన్ని
పంటలు రైతులు పండించిన అన్ని పంటలకు కూడా ఈరోజు గిట్టుబాటు లేవు. గతంలో మనం చూసాం రైతులందరూ కూడా క్రాప్ హాలిడే అని పెట్టారు. ఇప్పుడు కూడా రైతులందరూ కూడా సెలవులో ఉండాల్సిందే. ఈ సెలవులు 4 సంవత్సరాలు కంటిన్యూ కావాల్సిందే తప్ప రైతులకు మనం చేయూతనిద్దామని చెప్పి ఆలోచించే ప్రభుత్వం కాదు ఇది. అందుచేత ఇదంతా కూడా మనం ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. దీన్ని ఏ విధంగా మనం అధిగమించాలా అనేది రైతులందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. గంగాధర నెల్లూరు నియోజకవర్గం జీడి నెల్లూరు మండలం వేపంజరి సమీప ప్రాంతమైన బంగారెడ్డిపల్లె గ్రామ పంచాయతీ శక్తి ఫోరం గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలకు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు చొరవతో పరిష్కారం లభించింది. దీంతో వేపంజరి శక్తి ఫోరం గ్రామీణ ప్రాంతాల ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ దగ్గుమల్లకు కృతజ్ఞతలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జీడి నెల్లూరు మండలంలోని వేపంజేరి బంగారెడ్డిపల్లె గ్రామ పంచాయతీ శక్తి ఫోరం గ్రామీణ ప్రాంతాల మధ్య హైవే రోడ్లను ఏర్పాటు చేయడంతో ఆ పరిసర ప్రాంతాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్రామ ప్రజలు తమ నిత్య కార్యక్రమాలను నిర్వహించుకోలేక ఇబ్బందులు పడేవారు. ఈ క్రమంలో తాము పడుతున్న కష్టాలను చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావుకు మొరపెట్టుకున్నారు. జాతీయ రహదారి కింద భాగంలో అండర్ ప్యాసేజ్ నిర్మాణం ద్వారా దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపాలని విన్నవించారు. తక్షణమే స్పందించిన చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల అండర్ ప్యాసేజ్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు విజ్ఞప్తిని మన్నించిన ఎన్డీఏ సర్కార్ తక్షణమే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయించింది. గ్రామీణ ప్రాంత ప్రజానికానికి రాకపోకలకు అంతరాయం లేకుండా మార్గాన్ని సుగమం చేసింది. దీంతో వేపంజేరి శెట్టి ఫోరం గ్రామీణ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు కృషిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చిత్తశుద్ధిని కొనియాడుతున్నారు. మాకు రోడ్డు ఇబ్బంది వల్ల మాకు సౌకర్యం లేని దానివల్ల మేము అందరినీ ఆఫీసర్లు అడుక్కుంటే ఎవరు వాళ్ళు ఇవ్వలేదు. హైవే వాళ్ళు మాకు దగ్గుమల్ల ప్రసాదరావు గారి దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టినాము. ఆయన సహకారంతో అండర్ పాస్ ఇచ్చినారు, మాకు సౌకర్యం చేసినారు. దానికి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను. మాది సిట్టిపారం గ్రామం. మాకు రోడ్డు లేకుండా ఇబ్బంది పడుతున్న వల్ల చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు గారికి విన్నవించుకోగా ఆయన వెంటనే స్పందించి మాకు అండర్ పాస్ ఏర్పాటు చేశారు. ఆయన సహకారం లేకపోయింటే ఇప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. కావున మేము మా గ్రామస్తులు దగ్గుమల్ల ప్రసాదరావు గారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాది శెట్టిపారం గ్రామం. మాకు రోడ్డుకు యువతల అవతల ఇళ్ళు ఉన్నాయి. దారి లేకుండా ఇబ్బంది పడుతున్నాం. కానీ మాది శెట్టిపారం గ్రామం. మేము రోడ్డు లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉండగా మేము మా ఎంపీ గారైన చిత్తూరు ఎంపీ గారైన వరప్రసాదరావు గారి దగ్గర వెళ్ళి దగ్గుపల్లి వరప్రసాద్ గారు వెళ్ళి మా కష్టాలు చెప్పుకున్న వల్ల ఆయన వెంటనే స్పందించి దీనికి పరిష్కరించినారు. మా పరిష్కారం తరఫున మాకు ఎవరిది ఎన్నిసార్లు వెళ్ళినా మాకు పరిష్కారం దొరకకపోతే మా ఎంపీ గారి దగ్గర ఉండి చొరవ తీసి చూపించిన దానివల్ల మా గ్రామం తరఫున అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని యథావిధిగా సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో సోమవారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజనల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామని కలెక్టర్ అన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి మీకోసం.ap.gov.in
వెబ్సైట్ నందు కూడా వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చునని, అలాగే వారి అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల గురించి వాటి స్థితిగతుల గురించి సంబంధించిన సమాచారం ఏమైనా తెలుసుకోవాలంటే 1100 నెంబరుకు నేరుగా సంప్రదించవచ్చునని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. చిత్తూరు హైరోడ్డు విస్తరణలో భాగంగా కట్టమంచిలో రోడ్డు ఆక్రమణ తొలగింపు పనులను నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు వేగంగా చేపడుతున్నారు. చిత్తూరు నగరంలో హైరోడ్డు విస్తరణలో భాగంగా కట్టమంచి రోడ్డులో ఆక్రమణకు గురైన వాటిని జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మార్గనిర్దేశంలో కమిషనర్ నరసింహప్రసాద్ ఆదేశాల మేరకు నగరంలోని ప్రధానమైన హైరోడ్డు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఏసీపీ నాగేంద్ర ఆధ్వర్యంలో ప్రణాళిక విభాగం అధికారులు కట్టమంచి ప్రాంతంలో వెంకూస కళ్యాణ మండపం ఎదురుగా రోడ్డును ఆక్రమించుకున్న షాపులను జేసీబీ సహాయంతో తొలగించారు. ఈ కార్యక్రమంలో టీబీపీఓలు, ప్రణాళిక సిబ్బంది పాల్గొన్నారు. వసతులు కల్పించాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. అలాగే ఈ కాలనీకి పొట్టి శ్రీరాములు కాలనీగా నామకరణం చేయాలని కోరారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మంగసముద్రం హౌసింగ్ కాలనీ శాఖ సమావేశం శాఖ కార్యదర్శి రమాదేవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ లెనిన్ నగర్, మంగసముద్రం హౌసింగ్ కాలనీలో క్రింద కాలనీ, పై కాలనీలు ఏర్పాటు అయ్యి సుమారు 42 సంవత్సరాలు కావస్తున్నా నేటికి మురికి కాలువ లేక ప్రజలు ఇండ్ల పక్కనే గుంతలలో మురికి నీళ్లు నిల్వ ఉండడం వల్ల దుర్గంధపు పూరితంగా మారి ప్రజలు దోమల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లెనిన్ నగర్, మంగసముద్రం హౌసింగ్ కాలనీ పూర్తిగా మురికివాడగా మారిన నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే కాలనీ పరిధిలో సిమెంట్ రోడ్ల నిర్మాణం పనులు చేపట్టడంతో పాటు మంగసముద్రం హౌసింగ్ కాలనీకి పొట్టి శ్రీరాములు కాలనీగా నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు కె మణి, సిపిఐ జిల్లా కార్యదర్శి సభ్యులు దాసరి చంద్ర, శాఖ కార్యదర్శి రమాదేవి, నాయకులు లతారెడ్డి, సుజాత, హేమలత, చిట్టిబాబు, సుశీల, కవిత తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి రవినాథ్ తిలారి, డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి అభినంద్ కుమార్ షావిలి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. तिरुमला में पुष्पों को तोड़े और न ही उनके
ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశ తిరుమల సైడ్ మేడం సైడ్ ओम नमो वेंकटेश भक्तों को सूचना तिरुमला के सभी सर ओम नमो वेंकटेशाय भक्तರಿಗೆ ವಿಜ್ಞಪ್ತಿ ತಿರುಮಲೆಯಲ್ಲಿರುವ ಭೂಮಿಗಳೆಲ್ಲವೂ के कैंकर्य अलंकार के किया जाना चाहिए ओम नमो वेंकटेशाय भक्तों की स्वामी अच्छा दर्शन हुआ आज यहाँ के बहुत अच्छा खुश हो गए हम बहुत ही शांति मिली और बहुत भगवान की प्रार्थना की कि DRDO का अच्छा थैंक यू ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.